నారాయణ అంటూ ఉన్నది నా మనసు. ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. స్వామి సన్నిధిలోన పాడుతున్నది నా మనసు. స్వామి సన్నిధిలోన పాడుతున్నది నా మనసు. వెంకయ్య స్వామి సన్నిధిలోన పాడుతున్నది నా మనసు. వెంకయ్య స్వామి సన్నిధిలోన పాడుతున్నది నా మనసు. ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. కాశీ నుండి గంగా జలము వస్తూ ఉన్నది నా మనసు. మనసు స్వామికి అభిషేకములు చేస్తున్నది నా మనసు. అభిషేకములు చేస్తున్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. ఉన్నది నా మనసు. స్వామికి పూలు పెట్టి వేస్తున్నది నా మనసు. స్వామికి పూలు పెట్టి వేస్తున్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ నుండి తులసి మాలలు తెస్తున్నది నా మనసు. నుండి తులసి మాలలు తెస్తున్నది నా మనసు. వెంకయ్య స్వామికి తులసి మాలలు తెస్తున్నది నా మనసు. వెంకయ్య స్వామికి తులసి మాలలు ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. అందరి పాలు పండ్లు తెస్తున్నది నా మనసు. పాలు పండ్లు తెస్తున్నది నా మనసు. వెంకయ్య స్వామికి పూజములు చేస్తున్నది నా మనసు. వెంకయ్య స్వామికి పూలు వేస్తున్నది నా మనసు. వెంకయ్య స్వామికి నైవేద్యములు పెడుతున్నది నా మనసు. వెంకయ్య స్వామికి నైవేద్యములు పెడుతున్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ ఉన్నది నా మనసు. నారాయణ ఆది నారాయణ అంటూ
నా మనసు వెంకయ్య స్వామికి మంగళహారతులిస్తున్నది నా మనసు వెంకయ్య స్వామికి మంగళహారతులిస్తున్నది నా మనసు వెంకయ్య స్వామికి మంగళహారతులిస్తున్నది నా మనసు నారాయణ ఆది నారాయణ అంటూ నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ నారాయణ ఈ మహానుభావుని మనమే కాదు, బ్రహ్మ మానస పుత్రులు మీ అందరికీ తెలిసే ఉంటుందేమో. సనక సనాతనులు అంటారు వాళ్ళని. బ్రహ్మ మానస పుత్రులు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ పుట్టడానికి శాపం ఇచ్చిన వాళ్ళే. ఇది సనక సనానందులు అంటారు. వారు కూడా ఈ మహానుభావుని సూచిస్తారు. అంటే ఈయన ఎవరనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. స్వామికి ఓం నారాయణ ఆదినారాయణ. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్వామి దీక్షాపరులు, భవానీ దీక్షాపరులు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరూ కూడా మనందరికీ అతి సమీపంలో ఉన్నటువంటి వెంకయ్య స్వామి వారి అభయ మందిరాన్ని ఒకసారి దర్శించి శనివారం పూట జరిగే విశిష్ట అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని ఆశిస్తున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి. గాయత్రి పవన్ సుత వీర హనుమానికి నమో ఆంజనేయ, నమో పవన పుత్ర, నమస్తే నమస్తే నమః. నమో ఆంజనేయ, నమో పవన పుత్ర, నమో ఆంజనేయ, నమో పవన పుత్ర. ఆ దివ్య తేజ నీ మహిమలెన్న తరమా, దివ్య తేజ నీ మహిమలెన్న తరమా. నమో ఆంజనేయ, నమో పవన పుత్ర, నమో ఆంజనేయ, నమో పవన పుత్ర. సీతాన్వేషణ కై శ్రీరాముడు నిన్ను పంపా, సీతాన్వేషణ కై శ్రీరాముడు నిన్ను పంపా, సీతాన్వేషణ కై
నీకెంతో ప్రీతి కదా, ఎంతో ప్రీతి కదా, రామ భజన వచ్చిన గురు బంధువులందరికీ ఆత్మశక్తులు మరొకసారి సద్గురు వెంకటేశ్వర స్వామి అనేక రూపాయలున్న భగవంతు అనుగ్రహం కలగాలని చివరిగా ఆర్పణిస్తూ తర్వాత ఈ దంపతుల చేత శ్రద్ధ తీసుకొని మనం ఆస్వాదించిన భగవంతుడు పుణ్యం కలగాలంటే ఇదిగో వాళ్ళు పెట్టిందే వాళ్ళకి పుణ్యం. వాస్తవం చెప్పాలంటే ఇది నెపం. వాళ్ళు పెట్టిందే పుణ్యం కలుగుతుందంట. మనందరం తీసుకున్నది ఆ పుణ్యం కలగడమే వాళ్ళకి మహాభాగ్యం. ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు పెట్టాలన్నా నమస్కారం పెట్టుకుంటే ఆరతి ఇచ్చేస్తాం. వచ్చేస్తే
ఉందమ్మా నేత్ర అయ్యప్పని బాధపడతారు అప్పుడు భోజనానికి డబ్బులు కలివాలి కోపం వస్తాను అమ్మాయి కోపం వస్తుంది చెప్పంటారు సార్ ఇంకోసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇద్దరు రెండమ్మా రావాలి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధుకాయ మంగళం ఓం మంగళం వరవత్రాయ న్యేత శ్యామరామూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామచంద్రాయ మంగళం రామకృష్ణాయ మంగళం గురుదేవాయ మంగళం వెంకటదేవాయ మంగళం శ్రీయంకయ్యాయ మంగళం నారాయణాయ మంగళం వాసుదేవాయ మంగళం స్వామి వెంకయ్యాయ మంగళం